ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం అండి. 6, 7 చదువుదాం. డ్యూట్రానమీ చాప్టర్ 7 verses 6 and 7. ఎవరైనా చదవండి అన్మ్యూట్ చేసి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మీరు ద్వితీయోపదేశకాండం చదివినప్పుడు మోషే రాసిన 5 పుస్తకాల్లో ఇది ఆఖరి పుస్తకం అండి. దీంట్లో మీరు చదివినప్పుడు మీకు ఏమనిపించింది? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. విల్ హ్యావ్ ఎ డైలాగ్ టుడే, నాట్ మోనోలాగ్. ద్వితీయోపదేశకాండం, అసలు ద్వితీయోపదేశకాండం ఏమిటండి? ద్వితి అంటే 2, ఉపదేశం అంటే టీచింగ్, కాండం, గ్రంథం. రెండవసారి ఉపదేశించే గ్రంథం, అవునా కదండి? అసలు ద్వితీయోపదేశకాండం అంతా ఏమిటండి? ఎక్సడస్, నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండంలోను లేవీకాండంలోను సంఖ్యాకాండంలోను చెప్పిన ఆజ్ఞలన్నీ, చెప్పిన వాక్యం అంతా తిరిగి రీక్యాప్ అనమాట అండి. మోషే ఇచ్చిన స్పీచ్ ఇదంతా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 43వ వచనం వరకు అది ఫస్ట్ స్పీచ్. అదేవిడ హిస్టరీ, జరిగిందంతా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఇజ్రాయెల్కి చేసిన గొప్ప కార్యాలంతా ఈజ్ హావింగ్ ఏ రీక్యాప్. అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే సిస్టర్ చెప్పినట్టు అరణ్యములో అవిధేయత వల్ల అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళలో, యుద్ధ వీరులలో 6,03,550 మందిలో, అంటే 20 సంవత్సరాల కంటే పెద్ద వయసున్న మగవారందరూ అరణ్యంలోనే కూలిపోయారండి, చచ్చిపోయారు. ఇది ఎప్పుడు చెప్తున్నాడండి? ఈ మోషే ఇచ్చిన స్పీచ్ ఎప్పుడు? 40వ సంవత్సరం 11వ నెల, చూడండి, 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం దాంట్లో 4వ వచనం చదవండి. 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీన మోషే ఇజ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తన ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. మోషే ఇప్పుడు తనకి 120 సంవత్సరాల వయసు వచ్చేసిందండి. తనే చెప్తున్నాడు, ఇక నా వయసు 120 సంవత్సరాలు. 31వ అధ్యాయం 1వ వచనం, ద్వితీయోపదేశకాండం 31:1 చదవండి. మోషే ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఐఎమ్ 120 years old. ఎందుకంటే దేవుడు మోషేను ఈజిప్ట్కి పంపించినప్పుడు వయసు ఎంతండి? 80. లేదు, 80, కరెక్ట్. నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో
వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు, ఆరోనుకు 83 ఏళ్ళు. ఆరోన్ 3 సంవత్సరాలు పెద్దోడు. సో మోషే అరణ్యానికి వెళ్ళినప్పుడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు 80 సంవత్సరాలండి. అరణ్యాలకు వెళ్ళడం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అరణ్యంలో. ఫస్ట్ 40 సంవత్సరాలు ప్యాలెస్ లో ఉన్నాడు ఫరో కుమారుడిగా. తర్వాత 40 సంవత్సరాలు ఎడారిలో. ఇక్కడ ఈజిప్ట్ లో నేర్చుకున్నవన్నీ వదిలేసి మర్చిపోయి అక్కడ నేర్చుకున్నది ఏమంటే గొర్రెల మేపడం, దీనత్వం. ఒక్క స్ట్రోక్ లో మనిషిని చంపేసే ఆ కరాటే విద్య అంతా వదిలేసాడండి. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. ఇక జాషువాకి ఛార్జ్ ఇవ్వబోతున్నాడు. 31వ అధ్యాయంలో హీఈస్ హ్యాండింగ్ ఓవర్ ద ఛార్జ్. దానికి ముందు 12వ వచనం చూడండి. ఇదంతా 31వ అధ్యాయం నుంచి 34-12 వరకు అంతా చేంజ్ ఆఫ్ లీడర్షిప్ గురించి. దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే ఇచ్చిన 3 స్పీచెస్ ఏమంటే, ఫస్ట్ ది చెప్పాను, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 43 వరకునండి. మొదటి స్పీచ్ దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ, ఇశ్రాయేలుకి చేసిన గొప్ప కార్యాలు, దేవుడు మన జీవితాల్లో ఎలాగ జోక్యం కలిగించుకుంటాడో, ఎలాగ మనల్ని ఎంకరేజ్ చేస్తాడో అదంతా దీంట్లో చూద్దామండి. యాక్చువల్గా ద్వితీయోపదేశకాండంలో ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన 2 వెర్సెస్ కూడా ఎంత ఎంకరేజింగ్ వెర్సెస్ చూడండి. ఐజయాలో కూడా అనేకమైన ఎంకరేజింగ్ ప్రామిసెస్ ఉంటాయండి. ఇప్పుడు కూడా బ్రదర్ చెప్పాడు ప్రసాద్, ఆయన యెషయా 54 నుంచి వాగ్దానం చెప్పాడు. యేసు ప్రభు శోధింపబడినప్పుడు 3 శోధనలకి యేసు ప్రభు కోట్ చేసింది ఏమిటి చెప్పండి? సైతాన్ వచ్చి 3 సార్లు శోధించండి. 3 సార్లు యేసు ప్రభు ఏం కోట్ చేశాడండి? ఫస్ట్ ఈ రాళ్ళని ఎటమా 8వ అధ్యాయం 3వ వచనం కోట్ చేశాడు. చదవండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడని యేసు ఇచ్చాడు జవాబు. ద్వితీయోపదేశకాండం 8:3 చదవండి ఎవరైనా దయచేసి. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగా చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ తినటువంటి మన్నాతో పోషించాడు. కాబట్టి యేసు ప్రభు ద్వితీయోపదేశకాండం వాడాడండి సైతానికి నోరు పోయించడానికి. 2వ శోధన పినకిల్ తీసుకెళ్ళింది. స్టీపుల్ చర్చ్, దట్ సినగాగ్ స్టీపుల్ తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ దూకు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. సైతాన్ కోట్ చేస్తున్నాడు బైబిల్. కీర్తన 91:11-12 కోట్ చేస్తుంది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకో అని చెప్తుంది సైతాను. చూడవాడు ఎంత దుర్మార్గుడు, ఎంత పన్నాగాల పని దేవుని వాక్యం ద్వారానే శోధిస్తాడు చూడండి. అప్పుడు యేసు ఏం చెప్తున్నాడండి? ద్వితీయోపదేశకాండం 6:16 కోట్ చేశాడు ఆయన. చదవండి. ద్వితీయోపదేశకాండం 6:16.
మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. శోధింపకూడదు. నోరు మూసాడు సైతాన్ నోరు. ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి చెప్తున్నది సైతాను. ఈ లోకము రాజ్యాలన్నింటినీ మహిమ ఆయనకి చూపించి, ఇదంతా నేను మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుతున్నా. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒక చెయ్య ద్వితీయోపదేశకాండం మీద ఉంచండి. 1000 ఏం చెప్తున్నాడండి? 3వ శోధన 9వ వచనం 4:9. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటిని అన్నింటినీ నీకు ఇచ్చేది. ఈ లోకం అంతా ఇదే. గ్యాస్ బౌడౌన్. ఇప్పుడు కూడా చాలా మంది ఈ శోధనకు పడిపోతున్నారండి. సైతాన్ ఏమంటే, నీకు ప్రాస్పరిటీ ఇచ్చేస్తాను, గ్యాస్ బౌడౌన్ అంటే సాష్టాంగ పడుతున్నారు. చీఫ్ మినిస్టర్స్ ఏమిటి, ప్రైమ్ మినిస్టర్స్ ఏమిటి, లేకుంటే ప్రెసిడెంట్స్ ఏమిటి, సాష్టాంగం. ఎందుకంటే రాజ్యమయం కోసం టెంపుల్స్ కి, వేరు వేరు పూజ స్థలాలకి వెళ్ళి సాష్టాంగ పడుతున్నారు. ఏమని చెప్పాడండి? డ్యూట్రానమీ 6:13 has quoted. ద్వితీయోపదేశకాండం 6:13. చదవండి. దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. అంటే ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయనకు మాత్రమే సేవింపాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాడు. అంతేనండి. ఆ అపవాది నోరు మూసాడుగా. 10:20 కూడా సంథింగ్ సిమిలర్ ఇస్ దేర్. ద్వితీయోపదేశకాండం 10:20 చదవండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను. చూసారా? ఆయనకు మాత్రమే, ఆయనే పూజార్హుడు అండి, ఇంకెవ్వరూ కాదు. కాబట్టి ద్వితీయోపదేశకాండం నేర్చుకోవడం చాలా ఎసెన్షియల్ మనకి. ఇట్ డోస్ గుడ్. అందులో మనం చదివింది ఏమిటండి? 7వ అధ్యాయంలో ఏం చదివాం? మీరు ఎక్కువ మంది కాబట్టి మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పడంలా. తక్కువ మంది, అందరికంటే తక్కువ, మైనారిటీల్లో ఇంకా లీస్ట్ అన్నమాట. అందరికంటే తక్కువ మంది. ఇప్పుడు దేశం ఇజ్రాయెల్లోనూ 1 కోటి మంది కూడా లేరండి. 80 లక్షలు. ఆంధ్రాలో ఎన్ని కోట్లు చెప్పండి? తెలంగాణ ఎన్ని కోట్లు చెప్పండి? ఆంధ్ర తెలంగాణ కలిపి ఇప్పుడు ఎన్ని కోట్లు? 12, 13 అండి, ఇంకా ఎక్కువ తెలుగు స్పీకింగ్ కోట్లు. నేను చదివేటప్పుడే 5 కోట్ల ఆంధ్రులు, దానికి 3 కోటి దేవతలు. ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవత అనమాట. 3 కోటి దేవతలట. ఎవరిని అడుగుతున్నారు? బాబు 3 కోట్లు తెలిసే, నువ్వు 100 పేర్లు చెప్పు అంటే చెప్పలేకపోయారు. 100 పేర్లు, వాడు దేవుడు పేర్లు 100 పేర్లు వాళ్ళకి తెలియవండి. ఇవన్నీ దురాత్మలు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని, మీరేదో పెద్ద జనాభా ఉన్నారు, మెజారిటీ అని చెప్పి నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీకు లాస్ట్ టైం చెప్పాను క్యాలెబ్ గురించి చెప్పినప్పుడు. హి డిడ్ంట్ టేక్ ద సైడ్ ఆఫ్ ద మెజారిటీ. మెజారిటీ ఎంత అండి? 6,03,550 మంది మెజారిటీ. దాంట్లో 448. ఈ 10 మంది ఎంతమంది? 10 మంది స్పైస్, చెడ్డ వార్త తెచ్చినటువంటి 10 మంది స్పైస్ ఏమంటారు? గూఢచారుల స్పైస్. 10 మందిని బట్టి తీసుకెళ్ళాడు కదండి, పంపించాడు కదా మోషే. మీరు వెళ్ళి వేగు చూడడం, వేగు చూసేవాళ్ళు, వేగుల వాళ్ళు, మీరు వెళ్ళి వేగు చూసిరండి అని చెప్పాడు. సో 10 మంది ఎంతమంది రిప్రజెంట్ చేస్తున్నారండి? 6,03,448 మంది, 548
48 మందిని. 2 మట్టుకి యువతల పక్క ఉన్నారు మైనారిటీలో ఇక మైక్రో లెవెల్ అనమాట. అయినా దే డిడ్ంట్ కేర్. దే సెడ్ ఆ గాడ్ ఈస్ గుడ్, హీఈస్ గోయింగ్ టు గివ్ టు us. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన ఇస్తాడు, మనకి ఇచ్చి తీరుతాడు. ఆయన వాగ్దానం చేశాడు. అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడు చెప్తా అన్నాడు, మీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నాడు. అది నిజంగా పాలకి తేనెలు ప్రవహించే దేశం. ఇదిగో చూడు, అక్కడ ద్రాక్ష పళ్ళ మేము 2 మోయాల్సి వచ్చింది. ఎక్కడైనా మీరు బజార్లో 2 మోసే ద్రాక్షకాయలు ఎక్కడైనా చూసారండి? మీరు 1 కిలో ద్రాక్ష పళ్ళు అడిగితే దాంట్లో ఎన్ని గెలండి? ఒక 10 గెలలు కట్ చేసి ఈ ఇస్తాడు. 10 గెలలు బ్రాంచెస్. కాబట్టి నిజంగా ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇది దేవుడు మనకి ఇష్టం. ఆయనకి ఇష్టమైతే మనకి ఇస్తాడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే మనకి ఇస్తాడు. ఆయన చేసిన వాగ్దానం నిజం. నమ్మండి అని చెప్తే వాళ్ళు నమ్మలే. వీళ్ళని కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు, అయినా లెక్క చేయలేదు. మేము హతసాక్షులు అవడానికి సిద్ధం, కానీ మేము తిరగము అన్నారు. అటువంటి వాళ్ళండి దేవుడు ఏర్పరుచుకునేది. జోషువనేమో వీళ్ళు యోర్దాను దాటించడానికి మోషేకి చెప్పాడు, నువ్వు జోషువాకి చార్జ్ హ్యాండ్ ఓవర్ ద బ్యాటన్ టు హిమ్, నువ్వు దాటవు అని చెప్పాడు. ఎందుకంటే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఆ బండ యేసుక్రీస్తే. చూసారా, మనం అనేక సార్లు మనల్ని ఎవరన్నా విసిగిస్తే విసిగిపోయి బండతో మాట్లాడమంటే బండను కొడతామండి. దేవుడి మీద ఆలోచిస్తాం. ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా ముళ్ళుకి నష్టం, ఆకి నష్టం అండి, నష్టం. కాబట్టి మనం చేసే పనులు ఇంత మూర్ఘత్వమైన పనులు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం ఒకటి నేర్చుకోవాలి, దేవునికి ఇవ్వాల్సిన టైము, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇస్తే ఇంతమైన ఎంతమంది అండి? 6,03,550లో 2 నిజమైన మైనారిటీ. ఆ 2 దేవుడు వాడుకున్నాడు, ఆ 2 కాపాడాడు. ఆ 2 యోర్దాన్ని దాటారు. మిగతా ఎవరు దాటలేదండి. మిగతా వాళ్ళందరి శవాలు యోర్దాన్ యువతలే కూలిపోయినాయి, చచ్చిపోయారు. వాళ్ళు ఆఖరి వాడు చచ్చిపోయే వరకు ఈ ఇజ్రాయెల్ they didn't cross the Jordan. చూసారా? కాబట్టి మనం అవిశ్వాసం చేత రాలిపోకూడదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. అది మనం గుర్తించామా? మనం ప్రతిష్ఠిత జనం అండి. నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఎంత చక్కని ప్రామిస్ అండి. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. క్లియర్ గా క్లారిఫై చేస్తున్నాడు. మీరేదో గొప్ప మగాళ్ళని, పెద్ద ఎక్కువ మెజారిటీని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఇంకా క్లియర్ చేస్తున్నాడు, సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఫర్ నెంబర్ వీఆర్ అబ్సల్యూట్ మైనారిటీ. చూసారా, దేవుడికి నెంబర్స్ తో పని లేదండి. అక్కడ యెహోషాపాతుకి హెల్ప్ చేయడానికి దేవుడు ఒక్క ఏంజల్ పంపించాడండి. ఏంజల్ సైన్యం కాదు, ఒక్క దూత వెళ్ళి 1,85,000 మంది మొత్తం ఆర్మీ అంతటిని ఖతం చేసిందండి. ఫినిష్. 1,85,000 మంది అందరూ హతులైపోయారు నెక్స్ట్ మార్నింగ్ కి. కాబట్టి దేవుడు మన నెంబర్స్ ని బట్టి ఏం లెక్క మనం ఏర్పరచుకోలేదండి. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చూస్తామండి? మీరు పేజీ నెంబర్ 215, 1 పేతురు 2:9.
అయితే మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన రాజులైన యాజకులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని దేవుని సొత్తైన సొత్తైన ప్రజలైన ప్రజలై ఉన్నారు. చూసారా, మనకి న్యాచురల్ గా ఇది వర్తిస్తుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అది మీరు ఇజ్రాయేలుకి అనొచ్చు. మనం అబ్రహాము ద్వారా, విశ్వాసం ద్వారా మనము ఈ వాగ్దానాలకి అర్హులం అవుతామండి. గలతీ 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం 7వ వచనం. ఒక 6, 7 కలిసి చదువు. అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మెను, అది అది నీతి అతనికి అతనికి నీతిగా ఎంచబడు. కాబట్టి అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నమ్మడమే 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అంటే మనం విశ్వసిస్తే మనం ఎవరి కుమారులు అండి? అబ్రహాం అబ్రహాము కుమారులు. కుమారుడు. కాబట్టి అబ్రహాం వాగ్దానాలు మనకు వర్తిస్తాయి. దే ఆర్ అప్లికబుల్ టు అస్. ఒక్క ఇజ్రాయెల్ కాదు, విశ్వాసం ద్వారా మనం అబ్రహాం కుమారులు అవుతాం. 8వ వచనం కూడా చదవడమా. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనముగా చూచి ఈ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. చూసారా, మనం అందరం అనుజనులం. అబ్రహామునందు అనుజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడింది అబ్రహాముకి. చూసారా, 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అదండి. మనం ఇప్పుడు విశ్వసిస్తున్నామా? మనం విశ్వాసులమా లేకుంటే అవిశ్వాసులమా? చాలా మంది బిలీవింగ్ అండ్ బిలీవర్స్ అని చెప్పుకుంటూ నమ్మలేనటువంటి స్థితి. జకరియా అక్కడ యాజకుడండి, మోస్ట్ హోలీ ప్లేస్ లో ఉన్నాడు. దేవదూత చెప్పిన మాట నమ్మలేకపోయాడు, మొగడైపోయాడు. చూసారా, అన్బిలీవింగ్ బిలీవర్స్. మనం అన్బిలీవింగ్ బిలీవర్స్ లాగున్నామా లేకుంటే బిలీవింగ్ బిలీవర్స్ లాగున్నామా? విశ్వాస సంబంధులే అబ్రహాం సంతానం. ఇంకా తర్వాత 12వ వచనంలో, గలతీ 3:12లో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము చాలమ్మా. 14 ఆఖరి భాగం. క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనలను విమోచించెను. ఇప్పుడు మనం శాపం క్రింద లేవండి. యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం, ఆయన శిలువలో చేసిన యాగం, బలియాగం నమ్మిన మనం, మన శాపం అంతా శిలువలో కొట్టివేయబడిందండి. ఎందుకంటే మానవ మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు రాయబడి ఉన్నది. 14వ వచనం ఆఖరి భాగం. కాబట్టి ఆ కర్స్ ఇస్ రిమూవ్డ్. మనం ఇప్పుడు దేవుని పిల్లలు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం బాగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, మళ్ళా 10 ఆజ్ఞలు, మళ్ళా నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదండి. మళ్ళా ఇక్కడ 10 ఆజ్ఞలు రిపీట్ చేస్తున్నాడు. గమనించారా? 5వ అధ్యాయము 16వ వచనం నుంచి. చదవమ్మా. నీ దేవుడైన యెహోవాను పరిగ్రహించి దేశములో నీవు దేశాయస్మంతుడివై అది నీకు యాక్చువల్ గా మొదటి నుంచి చదవమ్మా నువ్వు. ఇది 5వ అధ్యాయం నుంచి చదువుతున్నావు. 10 10 కమాండ్మెంట్స్ చదువు.
ఎక్కడి నుంచో నీ దేవుడైన ఉమ్, పైన ఆకాశం అందే 8వ వచనం నుంచి అంకుల్. ఉమ్, ఉమ్. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన 6వ యెహోవా వచనం నుంచి కరెక్ట్. ఆ, 7వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఫస్ట్ కమాండ్మెంట్. 2, పైన ఆకాశం సేవ ఉందే గాని చేసుకోకూడదు, వాటికి పూజింపకూడదు, సాగిలపడకూడదు. ఇలాగా మళ్ళా అన్ని రిపీట్ చేశాడు. హీఈస్ గివింగ్ ఎ రీక్యాప్. ఎందుకంటే వీళ్ళు గడిగడికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనుల ఆచారం, వాళ్ళ విగ్రహారాధన, దానికి అట్రాక్ట్ అయిపోతున్నారండి. ఇప్పుడు చూడండి, ఈ మధ్యనే ఈ ఒక ఫెస్టివల్ జరిగింది ఏనుగు తండంతో. కొంతమంది ఏమిటి ఇది ఒక తమాషగా ఉందని చెప్పి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ గడిగడికి ప్రభు, మీరు ద్వితీయోపదేశ ఖండంలో చదివితే ఏమని ఉంటుందంటే, విగ్రహారాధన మాత్రం ఆయన ఏమాత్రము టాలరేట్ చేయడండి. ఆయన పెట్టిన ఒకే కండిషన్, నువ్వు గనక విగ్రహాలకు మొక్కకుండా నీ ఇరుగు పొరుగు వాళ్ళకి దగ్గర ఉన్న బొమ్మలకి, రాళ్ళకి, మొక్కలకి, రెప్పలకి మొక్కకుండా నువ్వు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తే నిన్ను అత్యధికంగా దీవిస్తానని చెప్తున్నాడు. ఐ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఇదంతా ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండి. ఎన్నెన్ని బ్లెస్సింగ్స్. 4:7 చూడండి. 4:7 ఎటువంటి ప్రామిస్. ఎలయనగా మనము ఆయనకు మొక్కుతున్నప్పుడల్లా మన దేవుడు యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఒకసారి దీని మీద ఊటీ యానివర్సరీ సర్వీస్ లో ప్రీచ్ చేశాను. ద్వితీయోపదేశకాండం 4:7. ఎలాగనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా 24/7. మీరు మధ్యరాత్రిలో ఈరోజు ఆంటీ అడుగుతున్నారు కొంతమందిని, మీరు ఏ టైంలో ప్రార్థన చేస్తారు నాకు చెప్పండి అంటే ఒక ఆమె చెప్తున్నారు, నేను 3 గంటలకు లేస్తానండి. పొద్దున్న 3 గంటల నుంచి 5:30 వరకు ప్రార్థన చేస్తాను. తర్వాత మళ్ళా మా సాయంకాలం మధ్యాహ్నం అలా చేసుకుంటానని చెప్తున్నారు. అలాగే ఒక్కొక్కరు, ఎందుకంటే 3 గ్రూపులు, 10 మంది ఒక్కొక్కరు, 10 people ఇన్ ఈచ్ గ్రూప్. రోజు స్త్రీలు ప్రార్థన చేస్తారు. మీరు కనుక అటువంటి హ్యాబిట్ ఇంకా లేకుంటే మీరు ఈ గ్రూప్ లోంచే మీరు జాయిన్ అవ్వచ్చు, 10 మంది. లేకుంటే మీ దగ్గర ఉన్న వాళ్ళతో కలిసి, ఎందుకంటే ఫోన్లో ప్రార్థన చేయడానికి దగ్గర డిస్టెన్స్ ఇస్ నాట్ ఎ క్రైటీరియన్. సో సౌజన్య ప్రేస్ విత్ పీపుల్ ఇన్ ఇజ్రాయెల్ ప్రతి ఫ్రైడే చెల్లినా కూడా. కాబట్టి ఎవరెవరు చూడండి, మీరు ఎవరెవరు జాయిన్ అవుతున్నారో, ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారో కూడా చూసి దాని విషయం కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఇంట్లో స్కూల్ నుంచి మీ అబ్బాయి టైంకి రాకపోతే మీరు బెదరకుండా ఉంటారా? అది ఎక్కడ పోయింటాడులే అని చెప్పి ఊరుకుంటారా? ఏం చేస్తారు? స్కూల్కి వెళ్తారు, వెతుకుతారు. ఒకసారి మా పాప సెయింట్ మేరీస్ లో ఫస్ట్ స్టాండర్డ్ అనుకుంటా, ఫస్ట్ స్టాండర్డ్ లో జాయిన్ అయింది. అక్కడి నుంచి స్కూల్ బస్సు ఉంటుంది, కంటోన్మెంట్ నుంచి, సెయింట్ మేరీ స్కూల్ నుంచి ఈ డక్కయం కరివే రోడ్ రావడానికి, నల్సావ్ రావడానికి ఒక దరిదరిగా 1 గంట ప్రయాణం. రాలేదని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్ గా ఇంటికి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళాను కార్లో. ఒక లారీ కింద ఒక చిన్నది పడి ఉంటే దాని మీద ఒక వైట్ క్లాత్ వేసి కవర్ చేశారు. అక్కడ ఆగి ఏమిటిదని అడిగా. భయం, ఏమైందని చెప్పి. ఎందుకంటే బిడ్డ రాలేదంటే భయం, ఏమైపోయిందని. అప్పటికి ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవండి.
అసలు ఫోనే ల్యాండ్ లైన్ కావాలంటే ఎంతో వెయిట్ చేయాలి. అంత కష్టం ఆ రోజుల్లో. ఈ సెల్ ఫోన్ కాన్సెప్ట్ ఇది లేదు, మొబైల్ ఫోన్ అసలు లేదు. తర్వాత నేను వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ మీటింగ్, ప్రిన్సిపల్ అందరికీ టెర్రర్ అక్కడ. ఆమె వణికిపోతా ఉంది బిడ్డ రాలేదంటే. ఆమె అంటే అందరికీ టెర్రరు, ఆమె వణికిపోతా ఉంది. చూడండి ఆ న్యూస్ విని, ఇంకా బిడ్డ రాలేదని. చూడారా, అటువంటి కన్సర్న్ ఇస్తాడండి. తల్లిదండ్రులు కూడా కన్సర్న్ అటువంటిది, ప్రిన్సిపల్కి ఉండే కన్సర్న్ అటువంటిది. అటువంటి ప్రేమ, అటువంటి కన్సర్న్ అంటే బాధ్యత దేవుడు ఇస్తాడండి. కాబట్టి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు. తర్వాత ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపాల్ గారు కూడా అక్కడ లేదు. అక్కడి నుంచి మళ్ళా ఇంటికి ఫోన్ చేసా, ఏమన్నా మెసేజ్ వచ్చిందని. అప్పుడు చెప్తుంది అక్కడ ఫెలోషిప్, పూనాలో ఉండే ఫెలోషిప్ అక్కడ డాక్టర్ గారు, వాళ్ళ డాక్టర్ గారి ఇంట్లో జరుగుతుంది. అక్కడ వాళ్ళ కూతురు ఆ బస్సులో ఉండి అక్కడ వాళ్ళ బస్సు అక్కడ ఉంటే ఈ బిడ్డ ఇంకా ఎక్కకుండా ఉంటే ఎక్కేసి అన్నదట. సో తనతో పాటు వెళ్ళిపోయి ఆ డాక్టర్ గారి ఇంట్లో ఉంది. అక్కడి నుంచి ఫోన్ చేశారట, మా దగ్గర ఉంది భయపడొద్దని. కానీ నాకు మొబైల్ ఫోన్ లేదు కాబట్టి నాకు అందలేదు ఆ న్యూస్. నేను ఫోన్ చేసి మళ్ళా ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది. అప్పుడు ప్రిన్సిపల్ గారికి చెప్తే ఆమె ఎంతో సంతోషించింది, బిడ్డ స్కామ్గా ఉందని. చూడారా, అది కన్సర్న్. కాబట్టి మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి గురించి ఒకరు బాధ్యత తీసుకోవాలి, ఒకరు బాగోగుల గురించి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ప్రభువు దగ్గర మొరపెడతా ఉండాలి. ఆ ప్రేమ దేవుడు ఇస్తాడండి. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం 7వ వచనం, ఏలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నప్పుడు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి. ఎవరైనా సరే, మీరు అన్నామని పుస్తకం ఎంతమంది చదివారో నాకు తెలియదు. అన్నామని అడుగుద్దట, ప్రభువా నాకు దువ్వెనెక్కడ కనపట్టలేదు ప్రభువా, చెప్పవా అంటే దేవుడు తనకి చెప్పేవాడు ఎక్కడుందో. ప్రభువా మీరు చెప్పిన చోట ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి ఈ సంభాషణ బయటున్న కుర్రోళ్ళు వింటా ఉన్నారు. చూడండి, అన్నామని ఎవరంటే ఆమె ఒక హౌస్ మెయిడ్, ఒక ఇంట్లో పని చేసే ఆమె. ఒక ఇంట్లో పని చేసే ఆమెకి దేవుడు అంత క్లోజ్ గా ఉంటే మీకు నాకు ఉండడండి. ఆయనకి స్టేటస్ అక్కర్లేదండి. మన ఈ లోకంలో మన స్టేటస్ ఏదైనా సరే ఆయన చూడ్డు. మీ మొబైల్లో పెట్టే స్టేటస్ అసలు చూడ్డు. ఆయన చూసేది ఏమంటే మన హృదయం ఎలా ఉంది, పూర్ణ హృదయంతో. ఆయన కోరేది ఏమంటే పూర్ణ హృదయంతో ఆయన్ను వెంబడించాలని చెప్పి. 4:5 నా దేవుడని నాకు ఆజ్ఞాపించినట్లు 4 కూడా చదవండి కదా, 4:4 నుంచి. మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చూసారా, ఆయన్ని హత్తుకుంటే సజీవులుగా ఉంటామండి, ఆరోగ్యంగా ఉంటాం. ఆ బోన్స్ విల్ బి ఇన్ వన్ పీస్. లేకుంటే దే విల్ బి బ్రోకెన్. చదవండి 5 కూడా, 5:6. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము.
అదేనండి అదే మరి మీకు జ్ఞానం. వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనమును జ్ఞాన వివేచనల గల జనమని చెప్పుకుందు. చూసారా, ఈ గొప్ప జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే జ్ఞాన వివేకం వల్ల జ్ఞానం. వాళ్ళ జనులు ఎటువంటి జ్ఞానం ఇస్తాడు చెప్పనండి. మీరు 119వ కీర్తన 98, 99, 100 చదవండి. 119వ కీర్తన ఈజీ టు రిమెంబర్, లాంగెస్ట్ సామ్. నీ 100 ఆజ్ఞ అండ్ ముందుకి 98, 99, 100 చదవండి అమ్మా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు శత్రువులకు కలుగజేయి. మించిన జ్ఞానం అండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. ఉమ్. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏంటండి, టీచర్స్ కంటే మీకు ఎక్కువ తెలుసా? దేవుడు చేస్తాడు టీచర్స్ కంటే. ఇదివరకు మీకు చెప్పాను, మా మ్యాథ్స్ టీచరు నేను 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు 10th లో ఒక్కోసారి బోర్డు మీద స్టక్అప్ అయిపోతే నా ఒక చూసేవాడు. నేను చెప్పేవాడిని, సార్ ఇలా ఇలా చేయండి అని చెప్పి, అంతే, సాల్వ్ అయిపోయేది ప్రాబ్లం. బోధకుల కంటే జ్ఞానం ఇస్తాడండి మీకు. నెక్స్ట్. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూడండి, మనకంటే వయసు పెద్దవాళ్ళకి ఎంత, దానికంటే ఎక్కువ జ్ఞానం ఉంటుందట. చూసారా మరి ఈ జ్ఞానం మనకు కావాలా వద్దండి? ఇట్స్ వర్త్ స్వింగ్ ఆర్ నాట్? ఎటువంటి జ్ఞానం అండి? బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం, శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం, టీచర్స్ కంటే ఇంకా శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం, బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం, ఎల్డర్స్ కంటే ఎక్కువ జ్ఞానం. అంత జ్ఞానం మనకిస్తాడు. మరి ఆ జ్ఞానం కోసం అడుగుదామా? ఇస్తానంటున్నాడు ఆయన. ఇంకా 4:20 కూడా చదవండి. 4:20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించను. చూసారా, ఇనుప కొలువలో నుండి ఎన్ని శ్రమలు పొందారండి. ఇట్స్ అన్ ఐరన్ ఫర్నెస్. ఇంకా 9వ వచనం చదవండి. 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. అది చాలా ముఖ్యం అండి. కుమారులు పిల్లలకి, మనవాళ్ళకి నేర్పాలి. ఇప్పుడు చూడండి, దాటేటప్పుడు స్త్రీలందరూ దాటారు. ఈ 6 లక్షల మందికి వాళ్ళ భార్యలు, తల్లులు వీళ్ళందరూ కూడా క్రాస్ అయ్యారు. అంతేకాదండి, 20 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోలేదు. ఎందుకంటే వాళ్ళు సెన్సస్ లో కౌంట్ చేయబడలేదు. వాళ్ళు యుద్ధవీరులు కాదు, ఇప్పుడు యుద్ధవీరులు అయ్యారు. కాబట్టి 20 సంవత్సరాల లోపు వాళ్ళు, 20 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు యోర్దాను క్రాస్ అయ్యారు. వాళ్ళు చూశారు, వాళ్ళ ఐ విట్నెసెస్. ఇంకా తర్వాత కొత్తగా పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ చూడలేదు. వీళ్ళు తల్లిదండ్రులు చెప్పడం వల్లే. అందుకనే మీరు మీ పిల్లలకి చెప్పండి అని చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో కూడా అదే హెచ్చరికిస్తున్నాడు. 6వ అధ్యాయంలో 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ. ఓకే, అది 4వ వచనం. 6:4 నుంచి చదవమ్మా. 4 నుంచి 9 వరకు. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇప్పుడు ఇంట ఆగమ్మా, ఒక క్షణం ఆగు. మత్తయి సువార్త 22:37 చదవమ్మా. మత్తయి సువార్త 22:37 చదవమ్మా. మళ్ళా ఇక్కడికి వద్దాం. అందుకాయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. చూసారా, యేసు ప్రభు కోట్ చేస్తున్నాడు ఇది. మనం ద్వితీయోపదేశకాండం 6:5 చదివింది అదే కదమ్మా. నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రెండోది మాత్రం నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను అన్నది యేసు ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ. ఇదివరకు పాతది ఏమంటే ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్, కంటికి కన్ను పంటికి పన్ను. కానీ నీ పొరుగువానికి ఏ హాని చేయకూడదన్నది పాత నిబంధనలో కూడా ఉంది. చూసారా, నిన్ను నమ్ముకున్న పొరుగువానికి ఏమాత్రం నువ్వు కీడు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కొత్త నిబంధన ఏమంటే నీకు వాడు కీడు చేసినా సరే నువ్వు మాత్రం కీడు చేయడానికి వీల్లేదు. అక్కడ చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. చూసారా, కాబట్టి దేవుని వాక్యం మనం చదువుతుంటే మనకి జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మోషే రెండవ స్పీచ్ ఏమంటే ద్వితీయోపదేశకాండం 4:44 నుంచి 4:4 ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 44వ వచనం నుంచి 29వ అధ్యాయం 1వ వచనం వరకు రెండో అడ్రస్. ఎంత ప్రభు ఇచ్చిన కట్టడాలు, 10 ఆజ్ఞలు, ఏ విధంగా ప్రభువుని ప్రేమించాలో, ఏ విధముగా వర్షిప్ చేయడానికి రూల్స్ ఏంటి, ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అప్పుడు ప్రీస్ గవర్నమెంట్స్ ప్రీస్ ఎలా ఉండాలి, బలులు ఎలాగా, పాప పరిహారార్థ బలు ఎలాగా, అవన్నీ బలులన్నీ, సమాధాన బలులు, ఇంకా దేశాన్ని ఎలా ప్రాతిపాదించాలి, తోటి మానవుడితో రిలేషన్స్ ఎలా ఉండాలి, ఒకవేళ ఎవడన్నా గొడ్డలతో నరుగుతుంటే ఆ యాక్సిడెంట్ పోయి అనుకోకుండా ఇంకొకటికి తగిలి వాడు చచ్చిపోతే పాపం వీడు కావాలని చంపలేదు, వాడి వెళ్ళిపోయి వాడి తల దాచుకోవడానికి ఒక పట్టణం ఉండాలని చెప్పి ఆశ్రయపురం, యోర్దాను యువతల 3 ఆశ్రయపురాలు, యోర్దాను అవతల 3 ఆశ్రయపురాలు ఏర్పాటు చేయమని చెప్పాడు. చూసారా, తోటి మానవుడితో ఎలాగా సఖ్యంగా ఉండాలో అవన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా చెప్పాడండి దేవుడు. తర్వాత ఇంకా శాపాలు, దేవుని ఆజ్ఞలు వెంబడిస్తే వచ్చే ఆశీర్వాదాలు, వెంబడించకపోతే జరిగే నష్టాలు. 28వ అధ్యాయం అంతా అదే కదండి. 28వ అధ్యాయం 1-14 వచనాలు అంతా దీవెనలు. ఆయన నమ్ముకుంటే వచ్చే ఆశీర్వాదాలు, ఆయన నమ్ముకోకుండా బొమ్మల పూజకి వెళ్తే, ఆయన ఆ ఆజ్ఞలను ధిక్కరిస్తే జరిగేది ఏమంటే 15వ వచనం నుంచి చివరి వరకు అన్ని శాపాలు. జ్వరాలేమే, మోకాలు నొప్పేమే, అన్ని 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 మీరు చదవండి డీటెయిల్డ్ గా. నేను అవన్నీ ఇప్పుడు వివరించడానికి టైం లేదు. మీరు చదువుకుంటే అన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో జబ్బులన్నీ ఎగిరిపోతాయండి. అన్ని ఎగిరిపోతాయి. ఆయన ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, నీకు నెమ్మది ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇది రెండవ అడ్రస్. మూడవ అడ్రస్ ఏమంటే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 2వ వచనం నుంచి 30వ అధ్యాయం 20వ వచనం వరకు థర్డ్ అడ్రస్, మూడో స్పీచ్. ఇప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం అంతా మోషే ఇచ్చిన స్పీచ్ ఏనండి. 3 స్పీచెస్.
కంటిన్యూస్ గా. ఇప్పుడు నేను ఇచ్చిన రెఫరెన్స్ కూడా చూస్తే నెక్స్ట్ వర్స్ అలాగుంది. అది అయిపోయిన తర్వాత ఆఖరిగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వరకు 34:12 వరకు చేంజ్ ఆఫ్ లీడర్షిప్, చేంజ్ ఆఫ్ బ్యాటన్. మోషే జాషువాని తన ప్లేస్ లో అభిషేకిస్తాడు, తన చేతిలో చెప్తాడు. అప్పుడు దేవుడు తన్ని గౌరవించడం మొదలు పెడతాడు. చూడండి, యెహోషువ 4:14 చూస్తాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటినూ అతన్ని గౌరవపరిచరు. చూసారా, దేవుడు అప్పుడు గౌరవం వచ్చినట్టు చేస్తాడు, అభిషేకం ఇస్తాడు. మోషేను గౌరవించినట్టు యెహోషువను గౌరవించారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. మోషే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడండి? డ్యూట్రానమీ చాప్టర్ 31 7వ వచనం. And Moses called unto Joshua and said unto him in the sight of Israel, Be strong, be of good courage, for thou must go with this people unto the land which the Lord has sworn thee. చదవండి తెలుగులో 7వ వచనం 31:7. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు చూడండి, ముందు నడుస్తాడు యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అండి, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఇంకేం కావాలండి? ఇఫ్ గాడ్ బి ఫర్ us, హూ కెన్ బి అగైన్స్ట్ us? దేవుడు మనతో ఉంటే మనకు విరోధేవుడు చెప్పండి. ఒకసారి అలాగే ఒక ఆమె ప్రార్థనకి వెళ్తే నేను గొడ్డలతో చంపుతానని చెప్పి గొడ్డలు రెడీ పెట్టాడట. తర్వాత వెళ్ళింది, ఏం లెక్క చేయకుండా వెళ్ళింది. వచ్చినప్పుడు రెడీగా ఉన్నాడు గొడ్డలతో. ఆ ముఖం చూసి గడ్డలు పారేసి మోకరించాడట. అంతే, దేవుడు మార్చేశాడు. ఇంకోసారి అయితే ఒక ఆమె నువ్వు ప్రార్థనకి వెళ్తే నిన్ను కాల్చేస్తాను, మంటేస్తున్నాను, నిప్పేస్తున్నా, రెడీగా ఉన్నా అయినా వెళ్ళిందట. వచ్చేటప్పటికి మంట రెడీగా ఉంది. చర్చిలో ఏంటంటే షడ్రక్, మేషక్, అబేద్నగో గురించి మాస్టర్ గారు పిలిచేశాడట. దేవుడు 4వ అడుగు ఉన్నాడు, వీళ్ళ తల వెంట్రుకలు ఒక్కడ కూడా కాలిపోలేదు. వచ్చింది, గెంటేయడానికి రెడీగా ఉన్నాడు, మంట నిప్పేసి రెడీగా ఉన్నాడు. వచ్చింది, అంతే, ఏం చేయలేకపోయాడు. మోకరించి ప్రభువుని అంగీకరించాడు. ప్రియులారా, మనం కనుక దేవుని కోసం స్టాండ్ తీసుకుంటే మరణాన్ని తప్పిస్తాడండి. మనం భయపడితే కాలిపోతాం, మనం భయపడితే నష్టపోతాం. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు భయపడకూడదు, వరవకూడదు. అనేక సార్లు ఉందండి, ఇవన్నీ నోట్ చేసి పెట్టాను. ఇప్పుడు మీరు స్టడీ చేయండి డ్యూట్రానమీ. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. ఇదివరకు చదివాను, ఇదంతా రీక్యాప్. ఇదంతా మొత్తం ఎక్సడస్, లివిటికస్ అండ్ నంబర్స్ కంపాక్టెడ్ డ్యూట్రానమీలో. ఇంకా ఎటువంటి వాగ్దానం అండి? ఒక్కళ్ళ తరుణ్ అంతా వెళ్ళిపోయారట, 7 డైరెక్షన్ వెళ్ళిపోయారట. ప్రభు వాగ్దానాలు. నువ్వు ఎలాగంటే నువ్వు ఒక్కడవే తరిమితే 7 డైరెక్షన్ లో పోతారు. ఒక్కడు
నువ్వు కనుక ఆయన వాగ్దానం వెంబడించకపోతే నువ్వు వాళ్ళు వచ్చి నేను తరిగితే నువ్వు ఏ డైరెక్షన్ లో పోతావు? శత్రువులు నీ శత్రు దగ్గర హతము చేయబడతావు. కాబట్టి బాగా స్టడీ చేయండి. ప్రభువు యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోండి. ఇంకా 40 సంవత్సరాలు 29:5 నేను మీ దేవుడిని యెహోవాను మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. అంటే దే ఆర్ 40 years న్యూ, దే ఆర్ నాట్ 40 years ఓల్డ్. మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలలేదు, అరిగిపోలేదు. ఎక్కడన్నా ఏ కంపెనీ అన్నా, బాటా గాని, కరోనా గాని, ఫ్లక్స్ గాని, ఇంకా ఏ కంపెనీ లేకుంటే ఇదేంటిది ఇప్పుడు కొత్తగా కొత్త కొత్త కంపెనీస్ వచ్చినాయి. వాళ్ళు ఎవరైనా చేయగలరండి? 40 సంవత్సరాలు ఉండేది నో ఛాన్స్. ఏ చెప్పుల కంపెనీ కానీ, ఏ క్లాత్ స్టోర్ కానీ 40 సంవత్సరాల పాతకెళ్ళకుండా ఉండేది. అందులో వాళ్ళు వేసుకుంటుంటే ఏదో హ్యాంగర్లో పెట్టి కుదరడం కాదు. అది ఆవిడ హ్యాంగర్స్ లేవనుకోండి, జస్ట్ అలా వదిలేయడం కాదు, వాడుతున్నారు వీళ్ళు. 40 సంవత్సరాలు వాడుతున్నారు. అక్కడ క్లాత్ స్టోర్స్ ఏం లేవు కదండి అరణ్యంలోను. వాళ్ళు కొనుక్కోవడానికి బట్టల కొట్లు లేవు, అక్కడ చెప్పుల కొట్లు లేవు, అదంతా అరణ్యం. ఇప్పటికీ కూడా అలాగే ఉందండి, అరణ్యమే. ఏడు డెవలప్ అవ్వాలి. ఒక్క చోట మాత్రం రాహాబ్ అని, హోటల్ రాహాబ్ అని చెప్పి పెట్టారు. అక్కడ ఉన్న ఒక నైట్ ఎర్ర సముద్రం పక్కనే, మధ్యలో ఏమి దొరకదు మీకు ఎక్కడ. ఏమి డెవలప్ అవ్వాలి. ఇప్పుడు సుధమ గుమరాలు కూడా ఇప్పటికి కూడా గడ్డి పరక అక్కడ ఇట్ వోంట్ గ్రో. గడ్డి పరక కూడా మొలవుతుందండి. అగ్ని అన్నకాలతో దేవుడు నాశనం చేశాడు. చిల్లరా ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, అంటున్నాడు 30వ అధ్యాయంలో 15వ వచనం, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్టుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. చూడరా, జీవము మేలు మరణము కీడు మన దగ్గర ఉంచున్నాడు. వాట్ ఈస్ యువర్ చాయిస్? ఎంపిక మనకు వదిలేశాడండి. He has left the choice to us. What are you going to choose? Choose life. God wants you to choose life. చూస్ చేసుకుందామా? చాలా మంది సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారంటే, పూర్తిగా దే ఆర్ స్లేవ్స్ టు సెల్ ఫోన్. ఫోన్ లేకుండా అస్తమానం సెల్ ఫోన్తో. పిల్లలైతే సెల్ ఫోన్ గేమ్స్, పెద్దలైతే ఏం నాన్ సెన్స్ చూస్తారు. సెల్ ఫోన్ అడిక్షన్ తాగుడులాగే. పిల్లరా, దేవుడు మనల్ని అన్ని అడిక్షన్ నుంచి విడిపిస్తాడండి. సెల్ ఫోన్ అడిక్షన్ అయినా, వేరు వేరు తప్పుడు అడిక్షన్స్ అయినా, లిక్కర్ అడిక్షన్ అయినా, లేకుంటే పరిస్థితికి బంధించబడిన అన్ని విడిపిస్తాడు. ఈ పాపాలు ప్రజల్ని తినేస్తున్నాయండి. గర్భఫలం విషయంలో కూడా చెప్తున్నాడు అనేక సార్లు, చాలా చాట్లు ఉంది. ఒక్కటి చెప్తా, 30వ అధ్యాయం 10వ వచనం 9-10 కలిపి ఉంది. మరియు నీ దేవుడైన యెహోవా నీ పనులన్నిటి విషయంలో, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూపంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వృద్ధి చేయుదును. మేలు కలిగేటట్టు, మేలగినట్లు నిన్ను వర్ధిల్ల చేయను. 5వ వచనం కూడా 35,
ఆయన నీకు మేలు చేసి నీ పితరులందరికంటే నిన్ను విస్తరింప చేయను. చూసారా? 6వ వచనం, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో. ఎన్నిసార్లు వచ్చిందండి ఈ మాట? నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడిని యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమును నీ సంతతి వారి హృదయమును నగను సున్నతి చేయను. సర్కంసిషన్ ఆఫ్ హార్ట్, అది కూడా చేస్తాడు పిల్లరా. కాబట్టి మీరు మళ్ళా ఈ దినవృత్తాంతాలు ద్వితీయోపదేశకాండం మళ్ళా చదవండి. ఇంకా 32వ అధ్యాయంలో 30వ వచనం, ఒకడు ఎట్లు 1000 మందిని తరువును, ఇద్దరు 10,000 మందిని పారద్రోలదు. ఏ ఈక్వేషన్ అండి బాబు! ఒక్కడు 1000 మందిని అట తరిమేది, ఇద్దరైతే 10,000 మందిని అట. చూసారా? God wants to bless us. Not that we are a majority, we are a minority. దేవుడు మనందరినీ కూడా వాడుకోవాలని కోరుతున్నాడు. కాబట్టి ప్రభువుని అడుగుదామా? ప్రభువా, మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, అప్పుడు మనల్ని దీవిస్తాడు. షల్ వి ప్రే? దయగల మా ప్రభువా, మా ప్రేమ గల తండ్రి, మీ ప్రేమ కొరకు వందనములు. నాయనా, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరిచ్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు వందనములు. ఆయన చేసిన బలియాగం కొరకు వందనములు. మీరు మోషే చేత రాయించిన ద్వితీయోపదేశకాండం కొరకు వందనములు. అవి చదువుతుంటే ఎన్ని దీవెనలు, ఎన్ని వాగ్దానాలు ప్రభువా, ఎన్ని వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. అబ్రహాములో ఈ వాగ్దానాలన్నీ మావే. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఇస్ మైన్ అని పడతాం. ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ వర్స్, ఎవ్రీ లైన్, ఆల్ ఆర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హిస్ లవ్ డివైన్. ప్రభువా, మీ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో మీరు నెరవేర్చమని, అన్ని చీకట్లో పారద్రోలమని, మీ రక్తంతో మమ్మల్ని కప్పుమని, క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమారి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, ఆన్లైన్ జాయిన్ అయిన 64 కుటుంబాలకి సదాకాలము తోడైంది నడిపించిన గాక. ఆమేన్.